ఫ్రెండ్స్, చిన్న పిల్లల్ని వాళ్ళు చూసినప్పుడు వాళ్ళ బుగ్గలు చూసి ఎవరైనా సరే ఒక్కసారి ఆ బుగ్గల్ని పట్టుకోకుండా ఉండగలవా చెప్పండి? ఎందుకంటే వాటికి ఉండే ఆ ఫీలింగ్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. ఇంకా ఆల్మోస్ట్ ప్రపంచంలో ఇంకా దేంతోని కంపేర్ చేయలేనంత సాఫ్ట్నెస్ అది ఉంటుంది. ఆ ఫీలింగ్ ఆ పేరెంట్స్ ఎంత జాగ్రత్తగా వాళ్ళు మీగడ వాటెవర్ అన్ని రకాల ఫుడ్ అండ్ మసాజెస్ ఎంతలా చేసినా సరే అలా గ్రాడ్యువల్గా ఆ సాఫ్ట్నెస్ అండ్ ఆ స్పంజీనెస్ అనేది అలా తగ్గిపోతుంది కదా. అండ్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత 50-60కి వచ్చినప్పటికల్లా బాగా రింకిల్స్ అవి వచ్చేస్తూ ఉంటాయి. ఇదే రకమైన ఏజింగ్ రిలేటెడ్ చేంజెస్ మన బాడీ అంతా జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బోన్స్ పలుచబడిపోతూ ఉంటాయి, లివర్ అనేది కొంచెం హార్డ్గా అయిపోతూ ఉంటుంది, జాయింట్స్ అవన్నీ చిన్నప్పుడు ఉండే ఆ ఫ్లెక్సిబిలిటీ అది మారిపోయి కొంచెం స్టిఫ్ అయిపోతూ ఉంటాయి, పెయిన్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఇవన్నీ ఏజింగ్ రిలేటెడ్ చేంజెసే. అండ్ వీటన్నిటికీ ఒక్క ఇంపార్టెంట్ కారణం అనేది ఉన్నది. దీన్ని కొల్లాజెన్ అని అంటారు. కొల్లాజెన్ అనేది మన బాడీలో ఉండే ఒక మేజర్ ప్రోటీన్. ఆల్మోస్ట్ మన బాడీలో ఉండే 35% ప్రోటీన్ ఈ ఒక్క రకమైన ప్రోటీన్తో తయారై ఉంటుంది. ఇది బాడీలో ప్రతి చోట ఉంటుంది. అండ్ ఈ కొల్లాజెన్ అనేది పుట్టినప్పుడు బాగా ఎక్కువ పర్సంటేజ్లో ఉంటుంది. ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఆ పర్సంటేజ్ బాడీలో తగ్గిపోతూ ఉంటుంది. దానివల్లే ఈ చేంజెస్ అన్నీ వస్తాయి. నేను ఇప్పుడు ఏదైనా యాంటీ ఏజింగ్ క్రీమ్ను వాటిని ప్రమోట్ చేస్తున్నాను అని అనుకోవద్దు, ఏమాత్రమూ చేయట్లేదు. ఈరోజు వీడియోలోని మన బాడీలో ఉండే ఏజింగ్ రిలేటెడ్ చేంజెస్ని కొంచెం స్లో డౌన్ ఎలా చేయాలి, మన బాడీలోని కావాల్సినంత కొల్లాజెన్ ఎలా ప్రొడ్యూస్ చేసుకోవాలి, అండ్ దానివల్ల ఈ మిగతా కంప్లైంట్స్ ఏవైతే వస్తాయి ఏజ్ రిలేటెడ్ వాటిని అన్నింటిని ఎలా తగ్గించుకోవచ్చు, ఎటువంటి డైట్ తీసుకుంటే కొల్లాజెన్ పెరుగుతుంది, అండ్ కొల్లాజెన్ రిలేటెడ్ క్వశ్చన్స్ మొత్తంగా ఈరోజు వీడియోలో మనం అండర్స్టాండ్ చేసుకుంటాం. ఫ్రెండ్స్, నా ఛానల్కి మీరు ఫస్ట్ టైం వచ్చినట్టుగైతే నా పేరు డాక్టర్ సురేష్ సోమయాజుల. నేను ఒక హోమియోపతిక్ డాక్టర్ని విత్ మోర్ దెన్ 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను. మీకు ఇంట్రెస్ట్ ఉందంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొల్లాజెన్ మన బాడీలో ఎక్కడెక్కడ ఉంటుందో ఐడియా ఉందండి. స్కిన్లో ఉంటుంది, బోన్స్లో ఉంటుంది, మసిల్స్లో ఉంటుంది, టెండన్స్, లిగమెంట్స్, బ్లడ్ వెసల్స్, ఆర్గన్స్, అన్ని చోట్ల ఆల్మోస్ట్ ప్రతి ప్లేస్లోని ఇందుగలడందు లేడని సందేహము వలదు, కొల్లాజెన్ ఎందెందు వెతుకున్నా అందందే దొరకును. అంతలాగా ఎక్కువగా ఉంటుంది మన బాడీలో కొల్లాజెన్ అని. ఇది ఒక రకమైన ఫ్రేమ్ వర్క్ లాంటిది అనమాట. అంటే మీకు అండర్స్టాండ్ చేసుకోవడానికి చెప్తాను. జనరల్గా మనం ఏమని చెప్తాం, బోన్స్ స్ట్రాంగ్గా ఉండాలి అని అంటే కాల్షియం ఉండాలి, మినరల్స్ ఉండాలి అని అంటూ ఉంటాం కదా. ఈ కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం ఇవన్నీ కూడా కలిపి బోన్లోని 10% మాత్రమే ఉంటుంది. 90% కొల్లాజెన్ ఉంటుంది. ఈ కొల్లాజెన్ తయారు చేసిన ఫ్రేమ్వర్క్ పైన ఈ కాల్షియం, మెగ్నీషియం ఇవన్నీ వెళ్ళి డిపాజిట్ అయ్యి దాన్ని హార్డ్ చేస్తాయి. చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఏంటవుతుందంటే వాళ్ళకి బోన్స్లో కొల్లాజెన్ ఎక్కువ ఉంటుంది, అందుకని ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. మసిల్స్లో కూడా కొల్లాజెన్ బాగున్నప్పుడు స్ట్రెచ్ అనేది ఉంటుంది అనమాట. ఈ కొల్లాజెన్ దేంతో తయారవుతుంది? ప్రోటీన్స్ అని చెప్పాను చూసారా. ఆ ప్రోటీన్స్లో కూడాను మెయిన్లీ ప్రోలీన్, గ్లైసిన్ అండ్ హైడ్రాక్సీ ప్రోలీన్ అని చెప్పేసి ఉంటాయన్నమాట. సో ఇవి ఈ మూడు కలిపి ఒక ట్రిపుల్ హెలికల్ స్ట్రక్చర్ ఫామ్ చేసి చిన్న చిన్న చైన్స్ ఫార్మ్ అవుతాయి. ఇలాంటి మల్టిపుల్ చైన్స్ అనేవి జాయిన్ అయ్యి లాంగ్ చైన్ కొల్లాజెన్ ఫైబర్స్ కింద ఫార్మ్ అవుతూ ఉంటాయి. ఈ ఎంత లాంగ్గా ఉంటే అంత ఎక్కువగా దాన్ని ఎలాస్టిసిటీ అనమాట. సో బాడీకి స్ట్రక్చరల్గానే కాదండి, మన బాడీలోని బ్లడ్ క్లాట్ అవ్వాలన్నా, కొత్త సెల్స్ ప్రొడ్యూస్ అవ్వాలన్నా, పాత సెల్స్ మళ్ళీ రిపేర్ అవ్వాలన్నా సరే కొల్లాజెన్ అవసరము, మ్యాండేటరీ. సో కొల్లాజెన్ అంటే ఏంటండి? ఒకే రకమైన కొల్లాజెన్ ఉంటుందా అంటే నోదండి. ఆల్మోస్ట్ 28 టైప్స్ ఆఫ్ కొల్లాజెన్స్ ఉంటాయన్నమాట. సో ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుందండి కొల్లాజెన్ అనేది? ఈ కొల్లాజెన్ అనేది ఎక్కడ అవసరమో అక్కడే చిన్న చిన్న సెల్స్ ఉంటాయన్నమాట, ఫైబ్రోబ్లాస్ట్స్ అని, అవి ప్రొడ్యూస్ చేస్తాయి. మరి ఎందుకు తగ్గిపోతుందండి అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకు తగ్గిపోతుంది అంటే ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ కొల్లాజెన్ ప్రొడక్షన్ అనేది న్యాచురల్గా కూడా తగ్గిపోతుంది. రెండోది ఏంటి అని అంటే మన డైట్ అండ్ లైఫ్ స్టైల్. ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్ స్టైల్ అనుకోండి, స్మోకింగ్ చేసేవాళ్ళు ఉన్నారు అంటే స్మోకింగ్లో ఉండే నికోటిన్ అది ఏదైతే ఉంటుందో అది కొల్లాజెన్ని ప్రొడక్షన్ తగ్గించేస్తుంది. రెండోది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కొల్లాజెన్ని కూడా డ్యామేజ్ చేస్తుంది. అలాగే ఆల్కహాల్ అయినా సరే, లేదంటే టూ మచ్ ఆఫ్ షుగర్ ఇంటేక్ ఉంటుంది చూసారా, వాళ్ళకైనా సరే సేమ్ థింగ్ అనమాట. ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్లో మనం చెప్తాం చూసారా, బాడీ ఎక్కువగా డ్రై అయిపోతుంది, స్కిన్ ముడతలు ఫాస్ట్గా వచ్చేస్తుంది, దెబ్బ తగిలితే ఫాస్ట్గా హీల్ అవ్వదు అని. ఎందుకు తెలుసా? బికాస్ మనం ఇందాక చెప్పాం చూసారా, షార్ట్ చైన్ కొల్లాజెన్ ఫైబర్స్ వస్తాయి. షార్ట్ చైన్ కొల్లాజెన్ ఫైబర్స్ ఉన్న దగ్గర టూ మచ్ ఆఫ్ షుగర్ ఉన్నది అంటే ఈ షుగర్ వెళ్ళి ఆ షార్ట్ చైన్కి అటాచ్ అయిపోతుంది. దానివల్ల లాంగ్ చైన్ ఫార్మ్ అవ్వదు.
సో దెబ్బ తగిలిన దగ్గర కనెక్టివిటీ అనేది ఫాస్ట్గా హీల్ కాదు. అలాగే ఎక్సర్సైజ్ లేకపోవడం కూడా మనకు ఒక మేజర్ ప్రాబ్లం. వాటర్ తక్కువ తీసుకోవడం అండ్ మనకి ఎన్విరాన్మెంట్లో ఉండే పొల్యూటెంట్స్ అన్నమాట. వీటన్నింటి వల్ల ఈ కొల్లాజన్ లెవెల్స్ అనేది బాడీలో మెల్లిగా తగ్గిపోతూ ఉంటాయి. అండ్ అదర్వైజ్ కూడా ఏం చేసినా సరే మెనోపాజ్ అయిపోయిన తర్వాత ఆడవాళ్ళకి, ఒక 55 years దాటిన తర్వాత మగవాళ్ళకి ఆ కొల్లాజన్ ప్రొడక్షన్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి. ఎంత జాగ్రత్త పడినా సరే అక్కడ ఆప్షన్ లేదు. ఎలా తెలుస్తుందండి నాకు కొల్లాజన్ తగ్గిపోతున్నది? సింపుల్ అండి, మీ స్కిన్ పక్క చూడండి, కళ్ళ కిందన కొంచెం గుంటలు పడినట్టుగా ఉన్నది, లేదంటే స్కిన్ పైన రింకిల్స్ కనబడుతున్నాయి, చిన్న చిన్న మచ్చల్లా కనబడుతున్నాయి, స్కిన్ కొంచెం హ్యాంగ్ అవుతున్నది, జాయింట్స్ కొంచెం స్టిఫ్గా అనిపిస్తున్నాయి, ఎనర్జీ లెవెల్స్ మసిల్స్ యొక్క స్ట్రెంగ్త్ తగ్గిపోతున్నది, డైజెషన్ తగ్గిపోతున్నది, దెబ్బ తగిలిన తర్వాత ఫాస్ట్గా హీల్ అవ్వట్లేదు, బ్లడ్ ఫాస్ట్గా క్లాట్ అవ్వట్లేదు, ఇలాగనమాట రకరకాల మెథడ్స్లో మనకి ఇవన్నీ సిమ్టమ్స్ అనమాట. మీ బాడీలో కొల్లాజన్ లెవెల్స్ తగ్గిపోతున్నాయని. 55-60 yearsకి వచ్చిన తర్వాత ఇవన్నీ కనబడుతున్నాయి అనుకోండి, 50 దాటిన తర్వాత ఇట్ ఈస్ ఓకే. బట్ 30-35 yearsకి కనబడుతున్నాయి అనుకోండి, మీరు ఒక్కసారి మీ లైఫ్ స్టైల్ని, మీ కొల్లాజన్ ఇంటేక్ని మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది అని అర్థం అనమాట. వీటితో పాటు కొన్ని రకాలైన డిసీజెస్ అనమాట, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని, సోరియాసిస్ అని, కొన్ని రకాలైన ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్లో కూడా న్యాచురల్గా ఆ డిసీజ్ వల్ల ఈ కొల్లాజన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. కొన్ని రకాలైన మెడిసిన్స్ వల్ల కొల్లాజన్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సరే, ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు నా బాడీలోని ఈ చేంజెస్ కనబడుతున్నాయి, నేను ఈ చేంజెస్ నుంచి బయటకు రావాలి అని అనుకుంటున్నాను. సో నా బాడీలో కొల్లాజన్ పెరగాలి. ఏం చేయాలి? ఫస్ట్ థింగ్ ఎప్పుడైనా సరే ఇంటేక్ ఆఫ్ కొల్లాజన్ మీద ఫోకస్ చేయండి. అంటే ఇంటేక్ ఆఫ్ కొల్లాజన్ అంటే జనరలీ ప్లాంట్ బేస్డ్ ప్రోడక్ట్స్లోని కొల్లాజన్ అనేది డైరెక్ట్గా దొరకదు. ఎందుకంటే కొల్లాజన్ అనేది ఒక యానిమల్ ప్రోడక్ట్. నాన్ వెజిటేరియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టాప్ మోస్ట్ సోర్స్ అనమాట కొల్లాజన్కి. అది బోన్ బ్రాత్ అని అంటారు, అంటే బోన్స్తోని తయారు చేసిన సూప్. అది ఎటువంటి యానిమల్ అయినా సరే, ఫిష్ అవ్వచ్చు, లేదంటే చికెన్ అవ్వచ్చు, మటన్ అవ్వచ్చు, దేని బోన్స్ అయినా సరే వాటిని బాయిల్ చేస్తే, స్లో బాయిలింగ్ చేస్తే బోన్ బ్రాత్ నుంచి వచ్చిన కొల్లాజన్ చాలా మంచి సోర్స్. లేదు ఫిష్ బాగుంటుంది, లేదంటే చికెన్ తీసుకోవచ్చు, ఎగ్ వైట్స్లో కూడా బాగా కొల్లాజన్ ఉంటుంది, లేదా రెడ్ మీట్ అని ఏవైతే అంటారు. కానీ ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, మన బాడీ లాంగ్ చైన్ కొల్లాజన్ స్ట్రాండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అబ్జార్బ్ చేసుకోలేదు. సో డైజెషన్ ప్రాసెస్లోని మీరు బాయిల్ చేసినప్పుడైనా సరే అవి షార్ట్ చైన్ కింద ఫార్మ్ అయితే దాన్ని మీరు తీసుకున్నప్పుడు బాడీ అబ్జార్బ్ చేసుకుని దాన్ని వాడుతుంది. ఎప్పుడైనా కొల్లాజన్ బాగా అబ్జార్బ్ కావాలి అని అంటే విటమిన్ సి ఉండాలి, కాపర్ ఉండాలి, జింక్ ఉండాలి, మ్యాంగనీస్ ఉండాలి. ఇవన్నీ ఉన్నాయి అంటే అప్పుడు కొల్లాజన్ అబ్జార్ప్షన్ అండ్ యూటిలైజేషన్ రెండు ఇంక్రీజ్ అవుతాయి. సార్ నేను నాన్ వెజిటేరియన్ కాదండి, నాకు వెజిటేరియన్ సోర్సెస్ ఏమైనా ఉన్నాయి? వెజిటేరియన్ సోర్సెస్లోని డైరెక్ట్గా కొల్లాజన్ దొరకదు. కానీ ఆ కొల్లాజన్ దేంతో తయారవుతుందన్నాం? ప్రోలీన్ అండ్ గ్లైసిన్ అండ్ హైడ్రాక్సీ ప్రోలీన్ ఇలాంటి వాటితో తయారవుతుందన్నాం కదా. ఇవి దేంట్లో అయితే ఉంటాయో వాటిని మనం డైట్లో ఎక్కువగా తీసుకోవడం వల్ల హెల్ప్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ టైప్స్ ఆఫ్ బీన్స్, అది కిడ్నీ బీన్స్ అవనివ్వండి, లేదంటే బ్లాక్ బీన్స్ కానివ్వండి, సోయా బీన్స్, చిక్ పీస్, గ్రౌండ్ నట్స్, క్యాష్యూ, ఆమండ్స్ ఎస్పెషలీలో గ్లైసిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. మన శనగలు, బఠానీలు వీటన్నిటిలో కూడా చాలా ఎక్కువ హెల్ప్ ఉంటుంది. ఆకుకూరలు ఏవైతే ఉంటాయో బాగా ఎక్కువగా లోని ప్రోలీన్, గ్లైసిన్తో పాటు జింక్ అండ్ మిగతా కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి వెరీ వెరీ గుడ్. వీటితో పాటు ఓట్స్, క్యాబేజ్, కాలీఫ్లవర్, క్యూకంబర్, చియా సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ ఇలా అన్నమాట. మనం ఓవరాల్గా మనం రెగ్యులర్గా తీసుకుంటున్నవే హెల్దీ ఆప్షన్స్. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకుంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండే ఫుడ్ కాదు ఇవేవి కూడా. అంటే రైస్, చపాతీ, మిల్లెట్స్ వీటిలో నుంచి మనకి ఎక్కువగా కొల్లాజన్ అనేది రాదు. సో అందుకని ఎలా తినాలి డైట్ అనేది? 1 స్పూన్ ఆఫ్ రైస్ తీసుకుంటున్నారు అని అంటే 2 స్పూన్స్ ఆఫ్ కర్రీ కానీ దాల్ కానీ ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్గా మన బాడీలోని కొల్లాజన్ బాగా మెయింటైన్ అవుతుంది. ఈ ఏజింగ్ రిలేటెడ్ చేంజెస్ తగ్గుతాయి. ఇందాక చెప్పుకున్న కంప్లైంట్స్ అన్నీ కూడా తగ్గుతాయి. సార్ ఇవి బాగానే ఉన్నాయి, ఫుడ్ ద్వారా మేము ఎలాగైనా తీసుకుంటూ ఉంటాం, సరిపోవట్లేదు అనుకోండి, సప్లిమెంట్స్ తీసుకోవచ్చా? టాబ్లెట్స్ కానీ పౌడర్ ఫామ్లో కానీ ఉంటుంది కదా అంటే తీసుకోండి. కానీ ఇక్కడ కూడా వెజిటేరియన్ అండ్
నాన్ వెజిటేరియన్ సోర్సెస్ నుంచి తయారైన టాబ్లెట్స్ అండ్ పౌడర్స్ మనకి తేడా కనబడుతుంది. మీరు ఎటువంటి ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ దేంట్లోకైనా వెళ్ళి మరైన్ కొల్లాజెన్ అని టైప్ చేయండి, అంటే ఫిష్ బోన్స్ నుంచి తయారు చేస్తుంది. అలాగే డిఫరెంట్ బోన్స్ నుంచి తయారు చేసిన కొల్లాజెన్, ఇవి నాన్ వెజిటేరియన్ పౌడర్ అనమాట, అవి ఆల్రెడీ ఉన్నాయి. ఇవి మనకి అబ్జార్ప్షన్ కొంచెం ఎక్కువ అవుతుంది కంపేర్ టు ద ప్లాంట్ బేస్డ్ కొల్లాజెన్. ఎందుకంటే ప్లాంట్ బేస్డ్ కొల్లాజెన్ అనేది ఈస్ట్ని ఆ రకంగా కొంచెం మోడిఫై చేసి తయారు చేయిస్తున్నారు. సో అది ఎంతవరకు అబ్జార్బ్ అవుతుంది అనే దానిపైన ఇప్పటికీ పూర్తిగా రీసెర్చ్ అనేది కన్ఫర్మేటరీగా ఎక్కడా లేదు. సో వాడచ్చు, బట్ మోర్ ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వాలి అని అంటే మన డైటరీ సోర్సెస్ ఆఫ్ కొల్లాజెన్. కొందరికి అది డైరెక్ట్గా ఫుడ్ ద్వారా పంపించడానికి అవ్వట్లేదు అనుకున్నప్పుడు జిలాటిన్ వస్తుందన్నమాట. జిలాటిన్ అంటే మీరు మళ్ళీ ఆ జెల్లీ స్వీట్స్ గురించి మాట్లాడట్లేదు, అన్స్వీటెండ్ జెలాటిన్ వస్తుంది అనమాట, పౌడర్ ఫామ్లో వస్తుంది. మీరు దాన్ని డైలీ తిన్నా స్లోలీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మీరు ట్రై చేస్తే బాడీలో కొన్ని చేంజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఏంటండి, డైట్ ద్వారా చేసుకోవాలి అదొకటే కదా ఇంపార్టెంట్ అని అంటే, డైట్ కంటే ఇంపార్టెంట్ది మరొక పాయింట్ ఉన్నదండి. బికాజ్ ఈ ఫైబ్రోబ్లాస్ట్స్ అని చెప్పాము చూసారా, ఈ ఫైబ్రోబ్లాస్ట్స్ అనేవి కొల్లాజెన్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఎప్పుడు ప్రొడ్యూస్ చేస్తాయి? ఆ ఫైబ్రోబ్లాస్ట్ ఉండే ఏరియాలో స్ట్రెచ్ అనేది జరిగినప్పుడు అనమాట. సో మీరు మీ స్కిన్కి మసాజ్ చేశారు, స్ట్రెచ్ చేశారు, అక్కడ ఉండే ఫైబ్రోబ్లాస్ట్ కొల్లాజెన్ ఎక్కువ ప్రొడ్యూస్ చేయడానికి స్టిమ్యులేట్ అవుతాయి. లేదు యోగా చేస్తున్నారు, మీరు స్ట్రెచ్ చేస్తున్నప్పుడు అక్కడ ఉండే మన లిగమెంట్స్, టెండాన్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటిపైన స్ట్రెచ్ వచ్చింది, అక్కడ ఉండే ఫైబ్రోబ్లాస్ట్ మరింత కొల్లాజెన్ ప్రొడ్యూస్ చేయడానికి స్టిమ్యులేట్ అవుతాయి. అందుకనే రెగ్యులర్గా మసాజెస్ అది చేసుకునే వాళ్ళు రెగ్యులర్గా అంటే నూనె పెట్టుకునేది చేస్తారు కదా, మీరేమి పిచ్చి క్రీమ్స్ వాడక్కర్లేదు. లేదు యోగా అది రెగ్యులర్గా చేసే వాళ్ళ జాయింట్స్ అండ్ ఓవరాల్ హెల్త్ ఎందుకు బాగుంటుంది, యంగ్గా ఎందుకు కనబడతారు, యాంటీ ఏజింగ్ ఎందుకు జరుగుతుంది? బికాజ్ ఆ స్ట్రెచ్ అవుతుంది కాబట్టి. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం, హెల్దీ బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోవడం, టూ మచ్ ఆఫ్ షుగర్, ఆల్కహాల్, టొబాకో వీటిని అవాయిడ్ చేయడం, ఇవి కనుక రెగ్యులర్గా చేస్తే ఎటువంటి టాబ్లెట్స్కి వాటికి అవసరం ఉండదు. ఇది కాకుండా కూడా మళ్ళీ సెపరేట్గా అయినా వాడాలి అని అంటే టాబ్లెట్స్ అవి కూడా వాడచ్చు, కానీ ఎంతవరకు బెనిఫిట్ ఉంటుందో ఎవరూ చెప్పలేరు. ఈ టాపిక్ పైన మీకు ఏదైనా డౌట్ ఉన్నది అని అంటే కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. నా పేరు డాక్టర్ సురేష్ సోమ్యాజుల. సర్వే జన సుఖినో భవంతు.